వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మినిమం జట్టు వచ్చేసి హెచ్బి కౌశిక్ పీటీ సార్ కాళ్ళ మీద కొడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు. ఎంఎస్ సార్ కారణం లేకుండానే కొడుతున్నారు. మీ నాన్నలు తీసుకుంటారు అంటే సార్ నేనేం చేయలేదు సార్ అంటే బూతులు తిడుతున్నారు. మీకు మీ నాన్న విమల్ ప్యాకెట్ ఉండే తీసుకుని నోట్లు వేస్తుండ్రా కింద పడేసి వాడు లేస్తున్నప్పుడు నన్ను తన్నిండు. వాడు కాలు పట్టుకున్నాను, నేను ఎందుకు తంతున్నారు అని. నువ్వు నన్ను ఎందుకు పట్టుకుంటావు మీద మీద వస్తున్నాడా సార్కి పోయిన సార్ నేనేం చేయలేదు సార్ అంటే ఫోటోలు తీస్తున్నాను. సార్ నేనేం చేయలేదు, మీ నాన్న తీసుకురమ్మా అంటే సార్ నేనేం చేయకుండా మీ నాన్న నేను ఇద్దరిని కొట్టిస్తారా అంటున్నాడు. సార్ మీద పడి ఉంది అది తీసుకుని వెళ్ళి ఇంకొకరి మీద వేస్తూ ఉంటారు నోట్లో 4 చేతులు పట్టుకొని. నేను పట్టుకున్నానని చెప్తుంటారు నా మీద. గుట్కా ప్యాకెట్లు పిల్లలు తీసుకొచ్చారా? కింద పడి ఉన్నాయి ఇన్ని. అంటే ఎవరు తీసుకొచ్చారు తెలియదు. మీ పిల్లలతోటి మిమ్మల్ని కొట్టారా? కాళ్ళ మీద. ఏ సారు? పీటీ సార్. ప్రైవేట్ స్కూల్లో చెప్పిలాక గవర్నమెంట్ స్కూల్ తీసుకుపోతే ఎంఎస్ సార్ ఒక ఆయన పీటీ సారు నీ అప్పజాతం పరా నీ పా నీకుండా ఏమవుతురా అని నేను మీ అడను పోతే నా చొక్కా పట్టుకొని బయట లాగి ఇద్దరం పోతే ఆడ మనిషి కూడా చూడకుండా ఇట్లా పడుకుని లాగేసిండు. పో నీ చార్జర్ చేసుకోమమ్మా నీకుండా ఏమవుతుంది అని వాళ్ళు పార్టీ ఫీలింగ్లో మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మేమే మా యువ దగ్గర చదివాలన్నా మాకు భయం ఉంది, చదివలేము, మాకు కెపాసిటీ లేదు, మేము బతికైతే కష్టం ఉంది. ఆడ ఎన్యూలో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఏంటంటే అంతా లోపల లేను, వాళ్ళు రికమెండ్స్ ఎక్కువ ఉంది, అంతా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు అనుకుంటున్నారు. మేమే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు సార్. మేము చాలా పేదవాళ్ళము, మాకు ఎవరైనా అనుకోవడమే, ఏ పార్టీని అనుకోవడమే, మాకు అట్లా ఏం లేదు. మాకేం భయం ఉంది. ఆ స్కూల్ బాగుంటే ఎంఎస్ సార్ ఒక ఆయన పీటీ సారు మిగతా వాళ్ళు తీసి అందరూ చొక్కా పట్టుకుని లాగింది. రారా నీ కూడా చేసుకుంటారా, నీ కూడా ఏమవుతున్నా నీదే ఊర్రా నీదే అని మమ్మల్ని మా పిల్లలు కొట్టిదారు. నా బాధతో పోతే వాడు కెమెరాలు ఇచ్చి పీటీ సార్ అంట ఆయన లోపల అయినంట నన్ను బెదిరించారు. నీ కూడా ఏమో చూసుకుంటా పారా నేను అన్నాడు. నాకు భయం ఉంది సార్. వాళ్ళ వల్ల నాకు చాలా భయం ఉంది. మా కుటుంబానికి హానిగా జరుపుతారు వాళ్ళు. నాకు ఏ రోజున భయం ఉంది. నా సాగుకోవడం పీటీ సార్ ఒకడు ఎంఎస్ సార్ ఒకసారు వాళ్ళిద్దరే తప్పని సార్ అంటే నీ కూడా ఏమవుతురా పక్క పడక లోపల మొత్తం అందరు కలిసి మొత్తం టీచర్లు 10 మంది అన్న మా ఇద్దరు మా ముగ్గురు కొట్టనొచ్చారు. నాకాడ ఆ మూడు అక్కడ ఏదో ఉంటే నేను చంపేసామని చచ్చిపోయేవాడిని. ఏదో చేసేది నాకు భయంగా ఉంది. వాళ్ళ వల్ల నాకు భయం ఉంది. అంతా లోపల ఏంటో మేము బతికేది పక్కన ఉంటే మమ్మల్ని వాళ్ళు కావాలని పీటిస్తుంటారు. మీ కూడా ఏమవుతురా, మీ కూడా ఏం చేసుకుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ అయ్యి ఒక బూత్ మాట మాట్లాడటం నీ అబ్బకుండా అవుతురా, నీ కూడా ఏమవుతురా అని ఆయన ఒక పీటీ సార్ అంట. ఆయన అంత సీనియరో ఏమో నాకు అర్థం కావట్లా. ఈ సంవత్సరానికి ఇదే ఊర్లో ఉంటా వాళ్ళు రాజకీయ పేర్లు కల్లా చేసుకుంటారు. మాకేం రాజకీయ అవసరం, మాకు ఏ పెరుగుతుంది అనుకోవడం మేము. వాళ్ళు మా ఊరికి కావాలని చేస్తుంది అంతా. ఏం జరిగినా వాళ్ళ కారణం వాళ్ళే. మేటైనా మాకు ఏం జరిగినా కానీ దాని కారణం పీటీ సార్ ఒక ఆయన ఎంఎస్ సార్ ఒకసారి. మేటైనా చచ్చిపోయినా మాకు ఇబ్బంది లేదు. మాకు వల్ల మా కుటుంబం వల్ల వాళ్ళకి రానిది. మా వల్ల మాకు ఏదైనా జరిగిందంటే వాళ్ళే కారణం. మా కుటుంబం మొత్తం నలుగురు చచ్చిపోయినా డైలీ కొట్టం రోజులు అది పిల్లలు ఏమంటే ఒక్కొక్క ఆయన మోట్ అన్న ఆయన పేరు. ఆ పిల్లలు అందరూ మోట్ అంటారు, మన అసలు పేరే తెలియదు పట్టుకోరు ఆయన. ఏం సార్ ఇదంటే నువ్వు గుట్టలు అమ్ముతావు అంటే మేము వాళ్ళని మందు అమ్ముతా, మందు ఏమో తాగుతామా, తాగలేము కదా మనం. పిల్లల మీద అంటాం ఎందుకు నిందేయటము, ఇప్పటి నుంచే గుట్టకాలు వేసుకోవటము, ఐవేళ్ళ గురించి చెప్పటము. పిల్లలకి చేయకపోయినా వాళ్ళు చేస్తారు ఐవేళ్ళు, వాళ్ళు చేసి పనులు అట్టాటి ఐవేళ్ళు. వాళ్ళు నీతి వాకాలు చెప్పదాం చేద్దాం పిల్లలు చిట్టకాకనే అండు. అవి ఒక గౌరవ ఎంప్లాయ్ మాట వచ్చినప్పుడు చుట్టూ మాట వచ్చినప్పుడు మన నా పోటానికి వచ్చే పెద్ద లెక్క కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.